హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు H2 ఫైనాన్షియల్స్. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వై యూ షుడ్ నీడ్ నాలెడ్జ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఇదే కదా మన థంబ్నెయిల్. దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? స్టాక్ మార్కెట్ అనే కాదు, ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు యువర్ యాక్టివ్ జాబ్. అంటే మీకు మీ జాబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కాకుండా వేరే ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఏ మెథడ్స్ ఉన్నాయి, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బోల్డ్ అని బెనిఫిట్స్ ఉన్నాయండి స్టాక్ మార్కెట్ నుంచి. వాటిలో టాప్ 5 పిక్ చేసుకొని మీకోసం చెప్తున్నాను. లెట్స్ స్టార్ట్. నెంబర్ 1, నో అన్ఎంప్లాయ్మెంట్. మీరు చూస్తున్నారు కదా, కరోనా పాండమిక్ టైంలో లాక్డౌన్ వల్ల చాలామంది జాబ్స్ పోగొట్టుకొని బిజినెస్ బాగా జరగక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బట్ మీకు కానీ స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉంటే ఇవేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే స్టాక్ మార్కెట్కు లాక్డౌన్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 year నుంచి మనం లాక్డౌన్లో ఉన్నాం, ఇంటి నుంచే వర్క్ చేస్తున్నాం. బట్ స్టాక్ మార్కెట్ అయితే కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. నెంబర్ 2, యు ఆర్ యువర్ ఓన్ బాస్. ఎస్, ఇఫ్ యు ఆర్ ఏ ఫుల్ టైమ్ ట్రేడర్, మీకు మీరే బాస్. మార్నింగ్ లేవంగానే హడావిడిగా రెడీ అయిపోయి ట్రాఫిక్లో ట్రావెలింగ్ చేసి ఎవ్రీడే మీటింగ్స్, డెడ్ లైన్స్, డెలివరబుల్స్, ఆఫీస్ పాలిటిక్స్ ఇవేవి స్టాక్ మార్కెట్లో ఉండవు. మీరు ఎవరికి ఆన్సరబుల్ కాదు. మీకు నచ్చిన చోట మీకు నచ్చిన విధంగా మీరు వర్క్ చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఇన్ స్టాక్ మార్కెట్. నెంబర్ 3, వర్క్ వెన్ యూ వాంట్. జనరల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళలాగా మార్నింగ్ 9కి ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ 7-7:30 వరకు వర్క్ చేసి మళ్ళీ ట్రాఫిక్లో ఇంటికి వచ్చి ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. స్టాక్ మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది, 3:30 క్లోజ్ అవుతుంది. మీరు ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి మార్నింగే లేచి 9:15కే ట్రేడ్ చేయాల్సిన రూల్స్ అయితే ఇక్కడేమి ఉండవు. మీకు నచ్చినప్పుడు మీకు నచ్చిన విధంగా మంచి సెటప్ చూసుకొని ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆ రోజు ట్రేడ్ చేయాలనిపించట్లేదు, మీరు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రేడ్ చేయాలి ఖచ్చితంగా అనే రూల్ అయితే ఏముండదు. ఆఫీస్లో లాగా సిక్ లీవ్ అప్లై చేసుకోవాలి, లీవ్ అప్లై చేసుకోవాలి, మేనేజర్ పర్మిషన్ తీసుకోవాలి, ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. నెంబర్ 4, లెస్ ఇన్వెస్ట్మెంట్. ఇన్ కేస్ మీరు కానీ బిజినెస్ చేయాలనుకుంటే చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి బేస్డ్ ఆన్ సైజ్ అండ్ టైప్ ఆఫ్ ద బిజినెస్. బట్ స్టాక్ మార్కెట్లో అలా కాదు. మనకు మంచి నాలెడ్జ్ ఉండి ఒక 10,000 క్యాపిటల్ ఉన్నా సరే మీరు ట్రేడ్ చేయొచ్చు. ఏ బిజినెస్లో అయినా సరే మనకు రిటర్న్స్ రావడం స్టార్ట్ కానీ అట్లీస్ట్ 3 to 6 months టైం అయితే పడుతుంది. స్టాక్ మార్కెట్లో కానీ మీరు మంచి నాలెడ్జ్తో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తే మీరు సేమ్ డే నుంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 5, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. డైలీ ఆఫీస్కి వెళ్ళాలి, టైం టు టైం ఆఫీస్కి వెళ్ళాలి, అలాంటి ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి. మీకు కావాల్సిందల్లా ఒక ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్. మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన విధంగా వర్క్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ట్రావెలింగ్ ఇష్టం అయితే మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంట్రెస్టింగ్ బెనిఫిట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ స్టాక్ మార్కెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.